నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన, ఎంతో భావోద్వేగాలతో నిండిన కథనాన్ని లోతుగా చూడబోతున్నాం. అవును. ఇది ఆదికాండంలోంచి 45వ అధ్యాయం. ఐగుప్తులో పెద్ద అధికారిగా ఉన్న యోసేపు తన సొంత సోదరుల ముందు తనను తాను వెల్లడి చేసుకునే సన్నివేశం. అంటే వాళ్లే కదా ఇతన్ని బానిసగా అమ్మేసింది. సరిగ్గా అదే. ఆ నేపథ్యం చాలా కీలకమిక్కడ. అవును. కొంచెం నేపథ్యం చూస్తే చిన్నప్పుడు సోదరుల అసూయ వల్ల యోసేపును బానిసగా అమ్మేశారు. హ్మ్. ఇప్పుడు చాలా ఏళ్లు గడిచిపోయాయి. యోసేపు ఐగుప్తులో ఫరో తరువాత రెండో స్థానంలో ఉన్నాడు. అత్యంత శక్తివంతుడు. అవును. ఊహించని స్థాయికి ఎదిగాడు. అదే సమయంలో వాళ్ళ దేశంలో కనానులో భయంకరమైన కరువొచ్చింది. ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చారు. సరిగ్గా. ఆహారం కోసం యోసేపు సోదరులు ఐగుప్తుకొచ్చారు. కాని వాళ్ల ముందున్నది ఎవరో వాళ్లకు తెలీదు. తమ సోదరుడే అని వాళ్లు గుర్తించలేదు. ఇన్ని రోజుల తర్వాత ఎలా గుర్తుపడతారులే? కొన్ని పరీక్షల తర్వాత యోసేపు ఇప్పుడు తన గుర్తింపును బయటపెట్టాలనుకున్నాడు. అదే ఈరోజు మనం చర్చించబోయేది. ఈ అధ్యాయంలోని ఆ తీవ్రమైన భావోద్వేగాలు, ఊహించని మలుపులు, క్షమాపణ, ఆ కుటుంబం మళ్లీ ఎలా కలిసింది, వీటి లోతైన అర్థాలను చూద్దాం. తప్పకుండా. ఇక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో ఊహించుకోవచ్చు కదా. యోసేపు చేతిలో అపరిమితమైన అధికారముంది. నిజమే. తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఇప్పుడు తన దయ కోసం ఎదురుచూస్తున్నారు. అంటే ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇదే సరైన సమయం అని ఎవరైనా అనుకుంటారు. అవును, చాలా సులువుగా తీర్చుకోవచ్చు. కానీ యోసేపు స్పందన చూడండి, అది పూర్తిగా వేరేగా ఉంటుంది. ఊహించని విధంగా ఆ కుటుంబంలో ఎప్పట్నుంచో ఉన్న గొడవలు, ప్రస్తుత కరువు, ఇవన్నీ ఈ క్షణానికి ఇంకా నాటకీయతను పెంచుతున్నాయి. సరే, అయితే దీన్ని విడదీసి చూద్దాం. మొదటి 2 వచనాలు తీసుకుంటే యోసేపు లోపల ఎంత సంఘర్షణ పడ్డాడో తెలుస్తుంది. తన భావోద్వేగాలను అణచుకోలేకపోయాడు. అది స్పష్టంగా కనిపిస్తుంది. తన దగ్గరగున్న ఐగుప్తీలందర్నీ బయటకు పంపమని గట్టిగా చెప్పాడు. వాళ్లంతా వెళ్ళిపోయాక తన సోదరుల ముందు బిగ్గరగా ఏడ్చాడు. ఆ ఏడుపు కూడా మామూలుగా కాదు. అవును, ఎంత బిగ్గరగా అంటే బయట ఉన్న ఐగుప్తీలకు వినిపించింది. చివరికి ఫరో ఇంటివారికి కూడా వినిపించిందట. మరి ఇంత వ్యక్తిగతమైన క్షణంలో ఇతరులను ఎందుకు పంపించేశాడు? గోప్యత కోసమేనా, లేక వేరే కారణముందా? బహుశా గోప్యత ఒక ముఖ్య కారణమై ఉండొచ్చు. ఇది చాలా సున్నితమైన విషయం కదా, కుటుంబ వ్యవహారం. అవును. బయటివాళ్ల జోక్యం లేకుండా తన సోదరులతో నేరుగా, అంటే ముఖాముఖిగా మాట్లాడాలనుకున్నాడేమో. ఇంకో కోణం కూడా ఆలోచించవచ్చు. తన సోదరులు చేసిన పనిని ఐగుప్తీల ముందు బయటపెట్టి వాళ్లను అవమానపరచడం లేదా వాళ్ల తీర్పుకు గురిచేయడం, అది అతనికిష్టం లేకపోవచ్చు. ఒక విధంగా వాళ్ళని రక్షిస్తున్నాడేమో. అది కూడా నిజమే కదా, వాళ్లను కాపాడటానికి కూడా అయ్యుండొచ్చు. ఇక ఆ ఏడుపు, దాని తీవ్రత గురించి ఏమంటారు? అది ఆ క్షణానికొచ్చిన ఏడుపులా లేదు. అది సంవత్సరాల తరబడి అణచిపెట్టుకున్న దుఃఖమంతా కట్టలు తెంచుకున్నట్టుంది. అవును, అవును. ఆలోచించండి. బానిసత్వం, అన్యాయంగా నిందలు పడటం, జైలు జీవితం, ఇన్నేళ్ల ఆ వేదన, ఆ ఒంటరితనం అన్నీ ఒక్కసారిగా బయటకొచ్చినట్టున్నాయి. అది కేవలం కన్నీళ్లు కాదు, ఒక భావోద్వేగ విస్ఫోటనంలాంటిది. నిజమే. ఆ తర్వాత ఆ ఏడుపు మధ్యలోనే 3వ వచనంలో ఆ కీలకమైన మాట అన్నాడు, నేను యోసేపును, నా తండ్రి ఇంక బ్రతికి ఉన్నాడా? ఆ ప్రశ్న వినగానే వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో. వాళ్ళు అప్పుడే నిశ్చేష్టులయ్యారట. భయంతోనో ఆశ్చర్యంతోనో మాట రాలేదు. అవును, సమాధానం చెప్పలేని స్థితి. వాళ్ల అయోమయాన్ని గమనించి 4వ వచనంలో దగ్గరకు రండి అని పిలిచి ఇంకా స్పష్టంగా చెప్పాడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఆ రెండో వాక్యం మీరు అమ్మివేసిన, అది సూటిగా గుండెల్లో గుచ్చుకునేలా ఉంది కదా. అవును, ఖచ్చితంగా. ఆ మాట విన్నాక వాళ్లలో ఆ అపరాధ భావన, భయం అవి తారాస్థాయికి చేరుంటాయి. ఇంకేముంది, తాము చేసిన పాపం కళ్ల ముందే నిలబడింది, అది కూడా తమ ప్రాణాలు తీయగల అధికారి రూపంలో. సరిగ్గా. వాళ్ల దృష్టిలో ఇంక తమ పని అయిపోయిందని అనుకునుంటారు. కాని చూడండి, ఇన్ని జరుగుతున్నా యోసేపు అడిగిన మొదటి ప్రశ్న తన తండ్రి గురించే. నా తండ్రి బ్రతికే ఉన్నాడా అని. అవును, అది చాలా ముఖ్యం. అది ఇన్ని కష్టాలు పడ్డాక కూడా అతని కుటుంబ ప్రేమ, ముఖ్యంగా తండ్రి మీదున్న అనుబంధం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. అది చెక్కు చెదరలేదు. నిజమే. అయితే మీరన్నట్టు తనను తాను పరిచయం చేసుకుంటూనే వాళ్లు చేసిన ద్రోహాన్ని కూడా సూటిగా గుర్తుచేశాడు. మీరు అమ్మివేసిన అని.
అది వాళ్ల భయాన్ని ఇంకా పెంచి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటది? ఈ ఉద్రిక్తతను అతనే పెంచి మళ్ళీ అతనే దాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తాడు. చూడండి. అవును, అదే అసలు ఊహించని మలుపు. ఆ భయంకరమైన నిశ్శబ్దం తర్వాత 5వ వచనం నుండి 8వ వచనం వరకు యోసేపు చెప్పిన మాటలు పూర్తిగా వ్యతిరేకం. ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు నన్ను ఇక్కడికి అమ్మివేసినందుకు బాధపడకండి, మీమీద మీరే కోపం తెచ్చుకోకండి అంటున్నాడు. ప్రతీకారం కాదు, ఓదార్పు మాటలు. అంతేకాదు, జరిగిన దానికి ఒక కొత్త అర్థాన్నిస్తున్నాడు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అంటున్నాడు. అవును, అది చాలా కీలకమైన వాక్యం. దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. దేవుడే కాని మీరు నన్నిక్కడికి పంపలేదు అని నొక్కి చెప్పాడు. ఇక్కడే అసలు విషయముంది. ఇంత పెద్ద ద్రోహం, ఇంత నష్టం జరిగితే దాన్ని ఇలా దైవిక ప్రణాళికగా ఎలా చూడగలిగాడు? ఇది కేవలం అతని విశ్వాసమా, లేక ఇంకేదైనా ఉందా? ఇది కేవలం విశ్వాసం అనడం కంటే అది ఒక లోతైన మానసిక పరిపక్వత, ఒక ఆధ్యాత్మిక స్థాయికి నిదర్శనం అని చెప్పొచ్చు. చూడండి, యోసేపు తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనలు, ఆ ద్రోహం, బానిసత్వం, జైలు, వీటిని కేవలం వ్యక్తిగత విషాదాలుగా చూడటం లేదు. మరి ఎలా చూస్తున్నాడు? వాటిని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూస్తున్నాడు. ఒక ఉన్నతమైన ప్రయోజనానికి దారితీసిన మార్గాలుగా భావిస్తున్నాడు. ఆ ప్రయోజనమేమిటంటే, కరువు సమయంలో తన కుటుంబాన్ని, ఆ తరువాత ఐగుప్తును, బహుశా చుట్టుపక్కల వాళ్లను కూడా రక్షించడం. అంటే రీఫ్రేమింగ్ అంటారే, అలాంటిదా? సరిగ్గా అదే. ఈ రీఫ్రేమింగ్ అంటే జరిగిన సంఘటనలకు ఒక కొత్త, ఉన్నతమైన అర్థాన్నివ్వడం. అదే అతనికి క్షమించే శక్తినిచ్చింది. అతను తన సోదరులను నేరస్తులుగా చూడట్లేదు. వాళ్లు తెలియకుండా దేవుని ప్రణాళికలో పావురంగా మారారని భావిస్తున్నాడు. దేవుడు చెడును కూడా మేలుగా మార్చగలడు అనే బలమైన నమ్మకం అతని మాటల్లో కనిపిస్తోంది. దీన్ని తన ప్రస్తుత అధికారంతో కూడా ముడిపెడుతున్నాడు. చూడండి ఎలా. దేవుడు నన్ను ఫరోకు తండ్రిగా, ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగా నియమించెను అంటున్నాడు. అంటే తన ఈ ఉన్నత స్థానం కూడా ఆ దైవ సంకల్పంలో భాగమేనని సూచిస్తున్నాడు. ఈ మొత్తం దృక్కోణం అతనికి మానసిక స్వస్థతనిచ్చింది, ప్రతీకారేచ్ఛను పూర్తిగా అధిగమించడానికి సహాయపడింది. ఇది నిజంగా అసాధారణమైన మానసిక స్థైర్యం. వావ్! అయితే ఈ క్షమాపణ కేవలం మాటలతో ఆగలేదు కదా, వెంటనే చేతల్లోకి దిగాడు. 9 నుండి 11 వచనాల్లో ఒక స్పష్టమైన ప్లాన్ వాళ్ల ముందు పెట్టాడు. అవును, చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి, మీ కుమారుడైన యోసేపు నిన్ను ఐగుప్తుకు రమ్మంటున్నాడు, ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పండి. మీరు, మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ పశువులు అన్నీ తీసుకునిక్కడికి రండి, స్థిరపడండి అన్నాడు. అంతేకాదు, వాళ్ళకి మంచి ప్రదేశం కూడా ఇస్తానన్నాడు. అవును, ఐగుప్తులోనే అత్యుత్తమ ప్రాంతం గోషెను దేశం ఇస్తానని, రాబోయే 5 సంవత్సరాల కరువు కాలంలో తానే వాళ్లందర్నీ పోషిస్తానని హామీ ఇచ్చాడు. ఇది కేవలం మాటలతో ఓదార్చడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇవ్వడం. ఖచ్చితంగా. అతని మాటల్లోని ఉదారత అతని చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గోషను ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా యాదృచ్ఛికం కాదు. అవునా? దానికేమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. అది నైడిల్టాలో బాగా సారవంతమైన ప్రాంతం. గొర్రెల కాపరులైన యాకోబు కుటుంబం జీవించడానికి చాలా అనుకూలమైనది. అంటే వాళ్ల జీవనశైలికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆహా. ఇక్కడ యోసేపు తన అధికారాన్ని ప్రతీకారం కోసం కాకుండా తన కుటుంబాన్ని ఆదుకోవడానికి, వాళ్ళని పోషించడానికి ఉపయోగిస్తున్నాడు. ఇది అతని క్షమాపణ ఎంత నిజాయితీతో కూడుకున్నదో రుజువు చేస్తుంది. మాటలు, చేతులు రెండూ ఒకేలా ఉన్నాయి. తర్వాత 12వ వచనంలో వాళ్లకి ఇంకా నమ్మకం కలగాలననుకున్నాడేమో. చూడండి, మీతో మాట్లాడుతున్నది నేనేనని మీ కన్నులు నా తమ్ముడు బెన్యామీన్ కన్నులు చూస్తున్నాయి కదా అని అంటున్నాడు. అంటే ఇది నిజం, భ్రమ కాదు అని నొక్కి చెప్తున్నాడు. అవును, వాళ్ల సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. తర్వాత 14-15 వచనాల్లో ఆ భావోద్వేగ పునఃకలయిక అది తారాస్థాయికి చేరుకుంది. తన సొంత తమ్ముడు అంటే ఒకే తల్లికి పుట్టిన బెన్యామీన్ మెడమీద పడి ఏడ్చాడు. బెన్యామీన్ కూడా ఏడ్చాడు. అది చాలా సహజం. ఆ తర్వాత మిగిలిన సోదరులందరినీ ముద్దు పెట్టుకుని వాళ్లని కౌగలించుకుని ఏడ్చాడు. ఈ మొత్తం ఎమోషనల్ రిలీజ్ తర్వాతే ఇన్నాళ్లు భయంతో, అపరాధభావంతో మూగబోయిన సోదరులు చివరికి అతనితో మాట్లాడగలిగారట.
ఆ స్పర్శ, ఆ కన్నీళ్లే వాళ్ల నోరు విప్పించాయా? చాలా వరకు అవుననే చెప్పాలి. ఆ భావోద్వేగ ప్రదర్శన చాలా ముఖ్యమక్కడ. ముఖ్యంగా బెన్యామీనుతో అతని అనుబంధం ప్రత్యేకమైంది కదా. ఇద్దరూ రాహేలు పిల్లలు. అవును. ఆ ఆలింగనం, ఆ కన్నీళ్లు, అవి సంవత్సరాల తరబడి పేరుకుపోయిన దూరాన్ని, అపర్ధాలను, ఆ ఉద్రిక్తతను కరిగించివేశాయి. అంతకుముందు వరకు వాళ్లు యోసేపును ఒక శక్తివంతమైన అధికారిగా, తమను శిక్షించగల వ్యక్తిగా చూసి ఉండవచ్చు. భయంతో. అవును, భయంతో. కాని ఆ ఆలింగనం తర్వాత, ఆ కన్నీళ్ల తర్వాత వాళ్లు తమ సోదరుణ్ణి చూశారు. ఆ భౌతిక స్పర్శ, ఆ భావోద్వేగ విడుదల, అవి వాళ్ల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించి నిజమైన సంభాషణకు, సయోధ్యకు దారి తెరిచాయి. అప్పుడే వాళ్లు మానసికంగా అతన్ని తిరిగి తమ సోదరుడిగా అంగీకరించగలిగారనిపిస్తుంది. అర్థమైంది. ఇక ఈ కుటుంబ కలయిక వార్త ఫరో దాకా వెళ్ళింది. 16 నుండి 20 వచనాల్లో ఫరో ఎలా స్పందించాడో ఉంది. ఆశ్చర్యంగా ఫరో కూడా ఈ వార్త విని సంతోషించాడట. అవును, అది కూడా గమనించాల్సిన విషయం. అతను యోసేపును పిలిచి, నీ సోదరులకు చెప్పు, వాళ్లు వెళ్ళి వాళ్ల నాన్ననూ కుటుంబాలనూ తీసుకుని ఐగుప్తుకు వచ్చేయమని. వాళ్లకి ఈ దేశంలో ఉత్తమమైనవి ఇస్తాను అని చెప్పాడు. అంతేకాదు, ప్రయాణానికి బండ్లు కూడా పంపమన్నాడు. వాళ్ల ఆస్తుల గురించి చింతించొద్దు, ఐగుప్తులోని శ్రేష్టమైనదంతా వాళ్లదే అని కూడా అన్నాడు. ఇది కేవలం యోసేపు మీద గౌరవంతో అన్నాడా, లేక ఫరోకిందులో ఏమైనా రాజకీయ ప్రయోజనముందా? ప్రధానంగా అయితే ఇది యోసేపు ఐగుప్తులో ఎంత గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకున్నాడో తెలియజేస్తుంది. ఫరో దృష్టిలో యోసేపు ఎంత విలువైనవాడో ఇది చూపిస్తుంది. నిజమే. యోసేపు కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఫరో యోసేపు పట్ల తనకున్న అభిమానాన్ని, కృతజ్ఞతను చూపిస్తున్నాడు. అయితే మీరన్నట్టు రెండో కోణం కూడా ఉండవచ్చు. అదేంటి? యోసేపు అంత సమర్థుడు కదా, అతని కుటుంబాన్ని, అంటే బహుశా పెద్ద సంఖ్యలోనే ఉండి ఉంటారు, వాళ్లని తన రాజ్యంలో, ప్రత్యేకించి ఆ సారవంతమైన గోషెను ప్రాంతంలో స్థిరపరిస్తే దీర్ఘకాలంలో రాజ్యానికి లాభం ఉంటుందని ఫరో వ్యూహాత్మకంగా ఆలోచించి ఉండవచ్చు. ఆహా, అది కూడా సాధ్యమే. ఏదేమైనా ఫరో ఆమోదం వల్ల యోసేపు కుటుంబానికి ఒక రకమైన రాజ ఆశీర్వాదం, పూర్తి భద్రత లభించాయి. వాళ్ల అదృష్టం పూర్తిగా మారిపోయింది. ఇక చివరి ఘట్టం, ప్రయాణ సన్నాహాలు. 21 నుండి 24 వచనాల్లో సోదరులు ఫరో చెప్పినట్టే బండ్లు, ప్రయాణానికి కావలసిన ఆహారం తీసుకున్నారు. యోసేపు వాళ్లకి వీడుకోలు బహుమతులిచ్చాడు. అందరికీ 2 జతల బట్టలు. అయితే మళ్ళీ ఇక్కడ కూడా బెన్యామిన్కు ప్రత్యేక ట్రీట్మెంట్. అతనికి 300 తులుముల వెండి, 5 జతల బట్టలిచ్చాడు. అవును, ఆ ప్రత్యేకత మళ్ళీ కనిపిస్తుంది. తన తండ్రి యాకోబు కోసం కూడా ఐగుప్తులోని మంచి వస్తువులతో, ఆహార ధాన్యాలతో నిండిన గాడిదలను పంపాడు. అంత సిద్ధమయ్యాక వాళ్లు వెళ్లే ముందు వారికొక సలహా ఇచ్చాడు, లేదా హెచ్చరిక అనొచ్చు. మార్గమధ్యలో కలహపడకండి. ఇన్ని బహుమతులిచ్చి అంత సవ్యంగా జరిగాక ఈ చివరి మాట ఎందుకు చెప్పినట్టు? ఆ హెచ్చరిక చాలా చాలా ఆలోచించదగింది. యోసేపు ఇచ్చిన బహుమతులు అతని క్షమాపణకు, ఉదారతకు నిజమే. కాని బెన్యామిన్కు మళ్లీ అంత ప్రత్యేకమైన, విలువైన బహుమతులివ్వడం, అది పాత గాయాలను మళ్లీ రేపే అవకాశముంది. ఓ అవును కదా, పాత అసూయలు. సరిగ్గా గుర్తుందా? వాళ్ల అసూయకు అసలు కారణం యాకోబు యోసేపు పట్ల చూపిన పక్షపాతమే. అవునవును, ఆ రంగుల అంగీ. అదే. ఇప్పుడు యోసేపు బెన్యామిను పట్ల ఇలాంటి ప్రత్యేక ప్రేమ చూపించడం మళ్లీ వాళ్లలో ఆ పాత అసూయలను, స్పర్ధలను రేకెత్తిస్తుందేమో అని యోసేపు కొంచెం ఆందోళన చెంది ఉండవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా కలహపడకండి అని చెప్పాడు. అంటే వాళ్ల స్వభావం ఇంకా పూర్తిగా మారలేదని యోసేపుకు తెలుసన్మాట. బహుశా. లేదా ఆ సయోధ్య ఇంకా ఎంత పెళుసుగా ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నాడు. వారి మధ్య సయోధ్య కుదిరినా పాత గాయాలు పూర్తిగా మానిపోవడానికి సమయం పడుతోందని అతను గ్రహించినట్లు అనిపిస్తోంది. చివరికి సోదరులు కనానుకు తిరిగి వచ్చారు. 25 నుండి 27 వచనాల్లో వాళ్లు తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లి ఆ వార్త చెప్పారు. యోసేపు బ్రతికే ఉన్నాడు, అంతేకాదు ఐగుప్తు దేశమంతటినీ ఏలుతున్నాడు అని. ఊహించండి ఆ ముసలాయన పరిస్థితి. ఆ మాట వినగానే యాకోబు మొదట నమ్మలేకపోయాడు. అతని గుండె ఆగిపోయినంత పనైందట. స్పృహ తప్పినట్టయ్యాడు. అతడు నిశ్చేష్టుడాయను, వారి మాట నమ్మలేదు అంటున్నాడు. నమ్మశక్యంగా లేదు కదా. అవును. ఇన్నేళ్లుగా చనిపోయాడని కుమిలిపోయిన కొడుకు ఇప్పుడు బ్రతికి ఉండటమే కాదు, ఐగుప్తుకు రాజు,
తర్వాత రాజంతటివాడు అయ్యాడంటే ఎలా నమ్మగలడు? నిజమే. యాకోబు అవిశ్వాసం చాలా సహజం. దాదాపు 22 ఏళ్లు యోసేపు కోసం ఏడ్చాడు. ఆ రక్తంతోయిన అంగీని చూసి అతను క్రూర మృగాల చేతిలో చనిపోయాడని పూర్తిగా నమ్మేశాడు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా అతను బ్రతికే ఉన్నాడు, అది అత్యున్నత పదవిలో ఉన్నాడని చెప్తే అది వెంటనే జీర్ణించుకోవడం చాలా కష్టం. అది అతని ఊహకు కూడా అందని వార్త. మరి ఎలా నమ్మాడు? అయితే సోదరులు యోసేపు చెప్పిన మాటలన్నీ వివరించి అతను పంపించిన బండలను చూపించారు. ఆ భౌతిక సాక్ష్యం, ఆ బండ్లు అతని కళ్లముందు కనిపించేసరికి అప్పుడతనిలో నమ్మకం కుదిరింది. ఆ బండ్లు అంత ప్రభావం చూపాయా? అవును, ఆ బండ్లు కేవలం రవాణా సాధనాలు కాదు. అవి యోసేపు బ్రతికి ఉన్నాడనడానికి, అతను నిజంగా అధికారి అయ్యాడనడానికి, ఆ అద్భుతమైన వార్త నిజమనడానికి తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయి. ఆ బండలను చూశాకే అతని ప్రాణం తెప్పరిల్లింది. అంటే అతనిలో మళ్లీ జీవం వచ్చినట్టయింది. అవును, ఆ బండ్లను చూశాక యాకోబు పూర్తిగా మారిపోయాడు. 28వ వచనంలో అతని మాటలు వింటేనే తెలుస్తుంది ఎంత భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదను. ఆ మాటల్లో ఎంతో ఆర్తి ఉంది. ఇన్నేళ్ల దుఃఖానికి, నిరీక్షణకు అది ఒక ముగింపు. ఇప్పుడు అతని జీవితానికి ఒకే ఒక లక్ష్యం మిగిలింది, చనిపోయేలోపు యోసేపును చూడటం. కాబట్టి ఈ మొత్తం కథ, ఈ సుదీర్ఘ ప్రయాణం, ఈ భావోద్వేగాల అలజడి, ఇదంతా మనకేం చెప్తోంది? దీని అర్థం ఏమిటి? ఈరోజు మనం ఆదికాండము 45వ అధ్యాయాన్ని వివరంగా చూశాం. యోసేపు తనను తాను వెల్లడి చేసుకోవడం, ఆ తర్వాత ఊహించని విధంగా క్షమించటం. అవును, క్షమించడమే కాదు, దాన్ని దైవిక ప్రణాళికగా చూట్టం కూడా. సరిగ్గా తర్వాత సోదరులతో ఆ భావోద్వేగభరితమైన కలయిక, వాళ్ల కుటుంబాన్ని రక్షించడానికి అతను వేసిన ఆచరణాత్మక ప్రణాళిక, ఇలాంటి కీలకమైన ఘట్టాలన్నీ పరిశీలించాం. ఈ కథనం క్షమాపణకున్న పరివర్తనా శక్తిని, అంటే మార్పు తీసుకురాగల శక్తిని చాలా బలంగా చూపిస్తుంది. చూడండి, ద్రోహం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన సహజంగా రావొచ్చు, కాని యోసేపు ఎంచుకున్న మార్గం వేరు. కుటుంబ సయోధ్య ఎంత సంక్లిష్టంగా ఉంటుందో కూడా మనకు గుర్తు చేస్తోంది. అందులో భయం, అపరాధభావం, ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిసి ఉంటాయి. అవును. అంతేకాకుండా యోసేపు కేవలం మాటలతో సరిపెట్టలేదు. అతను చేసిన పనులు, ఆ బహుమతులు, ఆ ఏర్పాట్లు, ఆ ఆహ్వానం, ఇవన్నీ అతని క్షమాపణ ఎంత నిజాయితీతో కూడుకున్నదో బలంగా నిరూపించాయి. చేతలు కూడా ముఖ్యమని తెలుస్తోంది. యోసేపు కథలో జరిగినదంతా దైవిక ప్రణాళిక అని చూట్టం. అది క్షమాపణకు ఒక బలమైన కారణంగా మనకు కనిపిస్తోంది. అయితే మన నిజ జీవితాల్లో, మన సంబంధాల్లో మనల్ని గాయపరిచిన వాళ్లను, ద్రోహం చేసిన వాళ్లను క్షమించాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ ఇంత స్పష్టంగా ఒక ఉన్నత ప్రయోజనం కనిపించకపోవచ్చు కదా? నిజమే, అది వాస్తవం. మరి అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు చాలా దగ్గరి వాళ్లు, మనల్ని నమ్మిన వాళ్లు కలిగించిన లోతైన గాయాల నుండి మనం ఎలా బయటపడగలం, ఎలా ముందుకు సాగగలం? అంటే ఈ గ్రహించిన విధి లేదా దైవ సంకల్పం అనే ఆలోచనకు ఆవల వ్యక్తుల మధ్య క్షమాపణకు, తిరిగి కలవడానికి దోహదపడే ఇతర అంశాలు ఏముంటాయి? అవి మానసికమైనవా, నైతికమైనవా, లేక సంబంధాలకు సంబంధించినవా? ఇది బహుశా మనందరం ఆలోచించాల్సిన ప్రశ్నేమో.